హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి వీడియోస్ అంతా? బాగున్నారా? ఇంకా అందరికీ అయితే ఫస్ట్ వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఈ సంవత్సరంలో ఇదే ఫస్ట్ వంట అనమాట. 2025 సంవత్సరం అయితే పూర్తి చేసుకున్నాం కదా. 2026 సంవత్సరానికి అయితే అడుగు పెట్టామండి. అందరి జీవితాలు కొన్ని చిన్న చిన్న మార్పులు అయితే జరగాలి అని అయితే నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి చికెన్ అయితే చేస్తున్నాను అనమాట. కొంచెం వెరైటీగా చికెన్ ఎన్ని రకాలు చేస్తారు, చికెన్ ఎన్నిసార్లు వేస్తారు, కాకపోతే కొంచెం ఒక్కొక్కటి వెరైటీ చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా ప్లేట్ ఎక్కడో పొయ్యి అంటిస్తానండి. ఓకే, ఇంకా పొయ్యి అయితే అంటించాను. పొయ్యి అంటించి ఇంకా అట్లా చికెన్ కూడా కడిగాను అనమాట. ఇంకా బాగా పెడుతున్నాను. తగినంత నూనె అయితే వేసుకుందామండి. చికెన్ అయితే అర్ధ కేజీ తీసుకున్నాను నేను. ఇంకా నూనె కాగిన తర్వాత ఉల్లిగడ్డలు అయితే వేసుకుందామండి. ఇంకా నూనె కాగిన తర్వాత ఉల్లిగడ్డలు అయితే వేసుకుందామండి. ఈ స్మార్ట్ భారతి ఛానల్లో ఉన్న యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అసలు ఈ స్మార్ట్ వినోద్లో వీడియోస్ పెట్టాము, కానీ ఈ స్మార్ట్ భారతిలో అస్సలు పాపం వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయామన్నమాట. ఈ సంవత్సరంలో ఇదే ఫస్ట్ వీడియో. మళ్ళీసారి మీ అందరికీ మా కుటుంబం తరపున హ్యాపీ న్యూ ఇయర్. అదే ఓకే, ఇప్పుడు భారతి చికెన్ చేస్తుంది. చికెన్ కడిగి పెట్టాను అర్ధ కేజీ. ఎంతకి ఇచ్చారు అర్ధ కేజీ? అమ్మా, కేజీ 280 ఉన్నది. యాడా అది కూడా ఫారం ఉంటుంది, ఫారం కాడే 280. ఇంకా యమునూరులో మనూరు మేరకు వస్తే ఎంతో, మరి మనూరులోకి వస్తే ఎంతో పెరుగుతుంది. మరి వాళ్ళు లాభం మీద తెచ్చుకుని అమ్ముకున్నారు కదా. ఈ మంత్ అంత రేటు మేము ఎక్కేది 220 ఉండే. మా అది పెరుగుతుంటుంది తగ్గుతుంటుంది, ఒక రోజు గురించి మనం ఏం చేయలేము. దానికే యాక్చువల్గా మేము ఈరోజు చేయాలనుకున్న వీడియో వేరే, కానీ ఇంకా మనం అనుకున్నది దొరకలేదన్నమాట. సో ఏమో ఫ్రెండ్స్, మాకు తినాలనిపించినప్పుడు భారతి చికెన్ చేయదు, తనకి తినాలనిపించినప్పుడు తేఫా అని చెప్తుంది. ఎస్, ఈ రోజు నుంచి కలవరిస్తాను చికెన్ అని. కొత్త సంవత్సరమే వచ్చాను కలవరిచ్చి చికెన్ చేయమన్నప్పుడు చేయలేదు. గుర్తు అట్లా ఉండదు, ఎన్నిసార్లు చేయమంటే చేయలేదు. ఇప్పుడు ఈ సంవత్సరంలో చేసేది కదా అని వేరే గుర్తుంటుంది, ఈ గుర్తుండదు. కోపంతో కూడిన గుర్తుంటుంది. హోటల్లో తినే అలవాటు తప్పిపోయేది ఫ్రెండ్స్. నాకు అసలు బయటికి ఎప్పుడైతే పోవడం మానేస్తున్నావు అంటే ఫ్రెండ్స్తో తిరగడం ఇవన్నీ ఎప్పుడైతే మానేస్తున్నావు, బయట తినడం కూడా మానేసాను నేను. కూడా ఇప్పుడు బాగా చేయడం కూడా నేర్చుకున్నాను. అది కూడా ఒక రీజన్ బయట తినకుండా ఉండడానికి. సో నేను బాగా చేస్తాను కాబట్టి నువ్వు బయట తినవు. ఇప్పుడు నూనె అయితే కాగేదా, ఉల్లిగడ్డలు వేసుకున్నామండి. చాలా బాగా కట్ చేసుకున్నాండి ఉల్లిగడ్డలు పొడుగ్గా. అంతేనా? ఉల్లిగడ్డలు అయితే ఎర్రగాని కొంచెము ఇట్లా చాలా బాగా కట్ చేసుకుంటే చక్కని ఎర్రగా అవుతాయి, కొంచెం గుజ్జులు అక్కుంటుంది అనమాట. అర్ధ కేజీ చికెన్కి కొంచెం మనము తృప్తిగా తినాలంటే కొన్ని ఏదో ఒకటి ఎక్కువ వేసుకోవాలా. ఎప్పుడైనా చికెన్ కొంచెం తెచ్చింటాం అనుకోండి ఇంట్లోన, దాంట్లోకి ఇంకా అదే వండుకూర, వంకాయలు అట్లాంటివి వేసి దాన్ని దిండి చేస్తారు. ఇంకా పులుసు ఎక్కువ. అల్లము ఎల్లిపాయ వేసుకుందామండి. ఓకే, దంచి పెట్టేనే ఇవి కొత్తిమీరలే కలిసేది. కొత్తిమీర తీసేయాలి, లేదంటే నల్లగా అవుతుంది కొత్తిమీర పడేదంటే. ఇంకా అల్లము ఎల్లిపాయ ఒక కొత్తిమీర ఉండదు ఇప్పుడే. ఇంక ఇవన్నీ అయితే ఎర్రగానే ఫస్ట్ అయితే. ఇంకా ఉల్లిగడ్డలు అయితే ఎర్రగా వేయవే. ఇప్పుడైతే చికెన్ వేసుకుందామండి. ఉప్పు వేస్తాను.
ఇప్పటికే కడిగి పెట్టాను కదా. ఉప్పు, కలుపుకుందామండి. ముక్కలే చాలా చిన్నగా కూర్చోడు కదా. ఎలా నానే కట్ చేసింది ఇంటికి వచ్చినాక. ఓ ఇప్పుడు చిన్నది చేసేదన్నా నాడే ఫీల్ అయితే నువ్వు ఇటుకు వచ్చినా మళ్ళీ కట్ చేస్తావా? ఇట్లా ఉండాల్సింది. నేను చేసేదానికి ఇట్లుంటేనే బాగుంటుంది. ఓకే ఓకే. కొద్దిసేపు అయితే మూత ముచ్చి కొంచెం మగ్గిద్దామండి చికెన్ని. కట్లు అయిపోయావప్ప. కట్లు ధ్యాస రాలేదురా. ధ్యాస వచ్చింటే తీసుకొచ్చేవాడే నువ్వు సరిగా. ఎట్లా పట్టుకొని వస్తావు అప్ప? వేసుకుని నీకు నా నేర్చుకుంటేనే వచ్చేది, నీకు రావేది కట్లు. నిజమంటే పెద్ద బాలు ఉన్నప్పుడే పెద్ద బట్టలు లేవు చూడు ఈడ కదా. దీంట్లోకి కనీసం అంటే ఏం లేదన్నా 2 కేజీలు చికెన్ అలా కాక పడుతుంది. 2 కేజీలు పడుతుంది 2 కేజీలు పడుతుంది. పెరుగ్గానే ఉండదు. పెరుగ్గానే వేస్తావా? పెరుగు వేస్తాను. ఏమైంది? మర్చిపోయాను కదా. ఏం మర్చిపోయావు? ఇది బిర్యానీ ఆకు, లవంగము, మిరియాలు, యాలకులు వేస్తాను ఇప్పుడు. అంటే ఫస్ట్ వేయాల్సినవి అవి. ఫస్ట్ వేయాల. ఒక్కసారి ముచ్చినాక చీగుడు దాన్ని పెట్టా మంచి దాని మీద ఆడో అంత ఆరబాటు. అబ్బా అంతేనని బాధ ఉంది ఇక్కడ. నువ్వు దిగుతావన్నా ఇంకా బాధ ఉండదు. చక్కనైతే లేట్ ఏం కాదు. ఇంకా ఇప్పుడైతే మూత అయితే తెచ్చి చూద్దామండి చికెన్ని. ఇందులోకి పసుపు అయితే వేసుకుందాము. బిర్యానీ స్మెల్ వస్తుంది. ఏం ఇంత ఆకకే మరి పసుపు. బిర్యానీ ఆకు అనేది అందుకేనా దాన్ని? సో బిర్యానీ మొత్తం స్మెల్ వచ్చేది ఆకు వల్ల. కొన్ని ఉంటాయి అంటే ఆకే కాదప్ప. ఇట్లా పసుపు వేసి కలిపిన తర్వాత టమాటా పండ్లు కూడా వేసుకుందామండి ఇప్పుడు. ఇట్లా ఇట్లా పసుపు వేసి కలిపిన తర్వాత టమాటా పండ్లు వేసుకుందామండి. టమాటా పండ్లు మరి మూత పెట్టి మగ్గిద్దామండి. టమాటా పండ్లు మగ్గని బాగా. కాదు ఇంకా ఈ సలియమా ఇదేమి ఇంకా అది కాలు కాలుతుంది. తీసి పెట్టి అక్కడ కాలు తినది అట్లా ఇవ్వాలి. అర్థం కాదు జరుపు. మరి అట్లే ఉంటే అర్థంలే. ఇంకా ఈ నెల ఒక సగం రోజులు మాత్రమే చలి ఎక్కువ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఎండాకాలం ఇంకా అందరు ఇంకా పండగలు అన్నీ అయిపోయాయి. ఇంకా క్రిస్మస్ అయిపోయాయి, జనవరి అయిపోయా. ఇంకా ఏమో జాతర ఒక్కటే ఉండదన్నమాట. మిరకాయ సుగ్గిపోతారనమాట. ఇంకా సుగ్గిపోతారనమాట. ఇంకా ఎక్కువ మంది ఇంకా మామూలు పత్తి సుగ్గి తర్వాత మిరకాయ సుగ్గే ఎక్కువ ఊర్లో పోతారనమాట. ఇక ఈ ఎండాకాలం అయితే ఇంక ఎవరు ఉండలేరు. ఇక తక్కువ అందరు పోతారు. ఊరు ఉండాలి. యాక్చువల్గా పోయినా కూడా మళ్ళీ జాతర కల్లా వస్తుంటారు. మధ్య జాతరకు వచ్చి మరీ పోతుండ్రు కొంతమంది. ఇప్పుడు జాతర గురించి జాతర కూడా చక్కని పడేది. ఈసారి ఇంకా అన్ని చేసుకొని ఇంకా బాగా సమృద్ధిగా పోతారనమాట. పండుగలు అన్నీ అయిపోయాయి. గడ్డకి అయిపోయి ఇంకా వచ్చే అవసరం లేదనుకోసారని ఇంకా గుంటూరు పోతారు. ఇంకా మిరపకాయలు కానీ ఇక్కడ మా ఊర్లోనే అయితే మాత్రానికి ఈసారి మిరపకాయ చేనులు చాలా తక్కువ వేసారు. అందరు పత్తిలో ఎక్కువ వేసుకున్నారు ఈసారి. అదాడి అన్నూరులో కూడా ఇప్పుడు ఉంటే స్థలాలు పట్టుకుని ఉంటారు కదా గాజుల అంగడికి సామాన్లకి. నన్ను ఒకవేళ మనం ఫోన్ ఇవ్వకపోని నన్ను ఒక పెంచోడు కొనుక్కున్నా. అది ఏం పెంచి చెప్పదునా బచ్చాలు అది మామూలు దోశలు వేసాక పెంచి కొనుక్కున్నాను.
పొయ్యి మీద చేస్తాం కదా దోశ పెంచు. నేను దోశలో ఈ పొయ్యి మీద చేసినప్పుడల్లా అవతల తిప్పించుకొచ్చుకుంటాను పెంచు. అది తీసుకున్నా. ఇంకా ఇప్పుడు మూత తెరిచి అయితే చూసుకున్నామండి. టమాటా పండ్లు అయితే మగ్గింటాయి. ఇక్కడి చిన్ని కట్ చేస్తేనే చక్కగా మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు పెరుగు వేసుకుందాము. పెరుగు, కారము, మసాలాలు వేసుకుందామండి. పెరుగు వేసి కలుపుదాం. ఫస్ట్ లాస్ట్కి కారం వేసుకుందాం. ఎందుకంటే ఫస్టే కారం వేసి అడుగంటుతుంది అనమాట. మా ఐరమ్మ అవతల వేయేదే మా ఎత్తదికి. మా చిన్ని పాప అయితే పండుకునేదే. ఇప్పుడు గరం మసాలా, చికెన్ మసాలా వేసుకుందాం. చికెన్ మసాలా, చాలు. గరం మసాలా ఇది చాలు. తర్వాతకి ఇది నేను ఎప్పుడు వేసేదనమాట. అల్లము, కొబ్బరి, కొత్తిమీర, ఎల్లిపాయ ఈ 4 వేసి దంచుతా అదనమాట. ఇట్లా అంతా కలుపుదామండి. ఇప్పుడు కారం వేసుకుందాం. ఏందోనా మంచి పని చేసి రండి. మరి సంగ పైకి ఎక్కండి, కింద పడతారు. ఫస్ట్ పైకి ఎక్కండి. ఒకరు ఎక్కండి. కాదు గులాబీ ఎవరాడు అట్లా చేశారా? వరముండకు గులాబీ బాగా పెట్టుకుంటుంటావు కదా చర్చ వేతప్పుడు. వద్దులేనా గులాబీ ఏం బాగాలేదులే, అట్లా చేసిందే మంచిది. తగినంత కారం అయితే వేసుకుందామండి. కానీ చికెన్ అయితే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. ఓ చికెన్ చేస్తున్నాను మరి. ఇంకా చికెన్ అయితే మాత్రానికి చేయడం అయితే అయిపోయినట్లే. మనము కొన్ని ఉల్లిగడ్డలు చదవాలి పాప. మనము కొన్ని ఉల్లిగడ్డలు, టమాటా పండ్లు కొన్ని ఎక్కువ వేసుకుంటే గుజ్జు వస్తుంది అనమాట. పులుసు నీళ్ళు ఏమి వేయకుండా మనకి బాగా తినిపిద్ది అయితే కొంచెం ఒదుగు అవుతుంది కూర. ఇట్లా చేయండి అబ్బా, సరేనా? ఇంకొద్దిసేపు బాగా మగ్గితే చికెన్ అయితే మాత్రానికి రెడీ అయినట్లే. ఇంకా దింపేసి తినడమే చూడండి. కొంచెం బాగా మగ్గిన కారం అవన్నీ బాగా పట్టుకున్నాబ్బా. ఇంకా చికెన్ అయితే రెడీ అయ్యేదే. రెడీ అయ్యేదే. గింత కొత్తిమీర వేస్తాను, ఎక్కువ వేయను. ఆల్రెడీ నేను కొత్తిమీర అవన్నీ వేసాను కదా, అందుకోసమనే కొంచెం పైన ఒకే స్టైల్గా కనిపించక అంతే. పవినా తిందామా? అదేంటి సో తిందాం రండి ఫ్రెండ్స్ మీరు కూడా. సో మళ్ళీ సార్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఓకే అవును, నేను ఇప్పుడు కనపడాను. సరే తింటున్నా. సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్. మేబీ నాకు కరువు పట్టిన దానికి అట్లా అనిపిస్తుంది మన రోజుల నుంచి. లేదండి, ఏ మాటకా మాట అదరగొడుతుందండి. ఉత్పప్పు చేసినా ఇంత ఇష్టంగా తింటాము. కూర చేసినా, ఏదైనా కూరగాయలు చేసినా, చికెన్ చేసినా అన్నీ భలే కుదిరేస్తున్నారు. బాగా పిల్లలు కూడా తింటున్నారు.
బాగా చేసి ఏది ఉంటుంది ఇంట్లో అన్నీ అయిపోతాయి. ఇదప్ప ఈరోజు వీడియో అయితే చికెన్ అయితే మాత్రానికి చాలా బాగున్నది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఇంకా అందరికీ మంచి జరగాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో అంతా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళని మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.